అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి నేనైతే గుత్తి వంకాయ కర్రీ అని చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అన్నది నా స్టైల్లో చూపిస్తున్నాను. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక లైక్ ఇవ్వండి. అలానే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుంది, ఇంకా ఇద్దరికి షేర్ అవుతుంది. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్దాం. అంతలోపు ఒక లుక్ వేయండి ఏమేమి కావాలన్నది వేసి చూపిస్తున్నాను. ఇవి కావాల్సిన పదార్థాలు. ఓకేనా, వెళ్దామా? వెళ్దాం. చూడండి, పల్లీలు వేసుకొని పల్లీలు ఏం చేసుకుందాం. ఓకేనా, పల్లీలు ఏం చేసుకుందాం. కన్నమంట మీద ఏం చేసుకోవాలి పల్లీలు అనేది. ఓకే, పల్లీలు అనేది ఏం చేశాను. ఓకేనా, పల్లీలు ఏం చేసిన తర్వాత తీసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకున్నాం. చూడండి, ఇవైతే ఎండుమిర్చి నేనైతే వీటి కలుపుకొని పుచ్చుకొని వేస్తున్నాను. ఓకేనా, ఇదేమంటే మధ్య అంతా గలీజ్ వస్తుంది. అలానే శనగలు వేసుకున్నాం ఆప్షన్. అలానే కాసుకొని జీలకర్ర, అలానే చిటికెరు మెంతులు వేసేసుకున్నాం. ఇది బాగా కలిపేసుకున్నాం. మొత్తం వాటేసి మిషి ఎలా వేసుకున్నాం పైపు. ఓకేనా, తర్వాత పల్లీలు వేసేసుకున్నాం. పల్లీలు కూడా నేను చేసుకున్నాం కదా. అలానే వెల్లుల్లి వేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరి, టమోటా కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే. ఉప్పు, ఒకసారి దీన్ని గ్రైండ్ వేసుకుందాం. ఓకే, అలానే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఎక్కడైనా పలుకులు ఉన్నాయి వెళ్ళిపోతుంది. ఓకేనా, అంటే వేసాను. చూడండి, వచ్చిన మసాలా అనేది నేను పొల్లు అనేది పసుపు తప్పక ఏది పొల్లు వాడలేదు నేను. ఓకేనా, ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. ఇలానే పచ్చిదే తినన్నా కానీ ఇబ్బంది లేదు. ఏమంటే అన్నీ ఏగింతాయి కదా మనకు. అలానే వేసుకొని గిన్నెలో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలు అనేవి కట్ చేసి దీంట్లో వేసుకొని వంకాయలు వేసుకొని కొరవ ఇది చేద్దాం. ఇలా 4 కాట్లు ఇలా మొత్తం కలిసి కట్ చేసి వాటర్లో వేయాలి. ఓకేనా,
అంటే ఈ మధ్యలో మసాలా అనేది పెట్టాలి కాబట్టి ఓకేనా. అనేది అప్లై చేసుకోవాలి. మసాలా అనేది అప్లై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఓకే, అన్నీ ఇలానే చూపిస్తున్నాను చూడండి. ఇంకొకటి ఓకే, ఇలా పెట్టేసాను. పెనం పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను, తగినంత ఆయిల్. పొద్దున్న పెట్టాను చూసేయండి ఒకసారి. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసి పోపు దినుసులు వేసాను కదా, ఎండుమిర్చి కొంచెం వేస్తున్నాను. కరివేపాకు వేస్తాను చూడండి, ఇలా వేస్తున్నాను. ఇదంతా బాగా ఒకసారి రెడ్ కలర్ వచ్చేదాకా వేయిస్తున్నాను. ఓకేనా. అంతా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఓకేనా. నేను కలబెట్టుకుంటున్నాను. నేను ఇంకా వేసిన తర్వాత నిదానంగా కలబెట్టుకోవాలి. ఇది అనేది ఆయిల్లో మగ్గాలి కాబట్టి, మసాలా అనేది వేయాలి కాబట్టి. ఓకేనా. కొంచెం మూత వేసి పెట్టేసుకుంటాను. మంట తగ్గించేసి మూత పెట్టేస్తున్నాను కొద్దిసేపు. చూడండి, ఇలా అవుతుంది కదా. వాటర్ అనేది వేద్దాం. మనం మసాలా మిక్సీ కొట్టుకున్నాం కదా, దాంట్లోనే కొన్ని వాటర్ వేస్తున్నాను. ఓకేనా. నిదానంగా కలబెట్టేసుకున్నాము. ఓకేనా. వాటర్ వేసాం కదా, మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం.